లక్షలు లక్షలే పెట్టారు. అంటే ఇది ఎవరికంటే ఇక్కడ మున్సిపల్ అధికారులకు పెట్టాడా ఎవరికి పెట్టాడు నాకైతే చెప్పిండు ఆయన. అధికారులు లంచాలు మరిగి డబ్బులు తీసుకుని ఇలాంటి వాటికి పర్మిషన్ ఇవ్వడం వల్ల నాళాల మీద నిర్మాణాలు చేపడుతున్న ఇల్లు కాదు భారీ భవనాలు కడుతున్నా కానీ చూసి చూడనట్టు వదిలేయడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. నాలా మీద గట్టి పొరపాటు చేశాడు కదా, ఇప్పుడు అందరికి వచ్చింది కదా ఆయన వల్ల, అది ప్రాబ్లం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఇంటికి ఇలా తాళాలు వేసుకుని ఇల్లు వదిలి బయటకు వెళ్ళిపోయారు. మొత్తం ఈ లైన్లో ఇక్కడి నుంచి కనిపిస్తున్న మొత్తం అన్నీ కూడా ఇంటికి తాళాలు వేసుకుని, ఎందుకంటే అక్కడ భారీ శకలాలు విరిగి ఇళ్ల మీద పడితే అందుకే నేనే ఏడ్చుకుంటా కరెక్ట్ ఈరోజు 6 రోజులు అయింది. ఆ మెట్ల మీదనే కూర్చున్నాను నేను, మీరు కూడా చూస్తున్నారు 2 రోజుల నుంచి. మెట్ల మీద తిండి లేక నిద్ర లేక ప్రతి ఒక్క హాస్టల్లో నేను పనుకుంటా అంటే కూడా నాకు స్నానం ఇస్తలేదు. ఎంత భారీ శబ్దాలు వస్తున్నాయి చూడండి. హాస్టల్ బిల్డింగ్ పడేస్తుంటే ఆ హాస్టల్ మొత్తం అంతా పూర్తిగా నేలమట్టం చేస్తున్న విజువల్స్. పక్కన కూడా అంటే వెనక సైడ్ ఉంది, మీకు కనిపించదు, బాహుబలి క్రెయిన్ అది. పైనున్న అధికారులు ఎందుకు కళ్ళు మూసుకున్నారు? వాళ్ళు కింది స్థాయిలో నిర్మాణం జరుగుతున్నప్పుడు, అది నాలా మీద నిర్మాణం జరుగుతున్నప్పుడు వెళ్ళి చూసుకోవాలి కదా, అక్కడ ఉన్న ప్లేస్ నాలానా, అధికారికంగా పర్మిషన్ ఉందా ఏంటని చెక్ చేసుకోవాలి. వాళ్ళు రారు, వీళ్ళు రానివ్వరు. మనం గచ్చిబౌలి అంజయ్ నగర్లో ఉన్నాం. నిన్న దీని మీద ఇదే స్పాట్ నుంచి ఒక వీడియో చేశాము. కట్టే ముందు కళ్ళు మూసుకున్నారా, కట్టే సమయంలో ఏం చేశారు, ఒక బిల్డింగ్ పడిపోయిన తర్వాతే అధికారులు రెస్పాండ్ అవుతారంటూ కూడా ఇక్కడ స్థానికంగా ఉండే ఒక మహిళ ఆగ్రహం వ్యక్తం చేసింది. బిల్డింగ్ పడిపోయిన తర్వాతే అధికారులు స్పందిస్తారా, ఇది ఒక ప్రశ్న. ఇంకొకటి, నాలా మీద అంత పెద్ద బిల్డింగ్ కట్టేస్తుంటే ఏం చేస్తారు, ఇది రెండో ప్రశ్న. ఈ 2 ప్రశ్నలకు సమాధానం వెతికే ప్రయత్నం చేస్తుంది ఏబీపీ దేశం. ఇప్పుడు మనం స్పాట్లో ఉన్నాం. ఇక్కడ దాదాపు ఒక 30 సంవత్సరాలుగా ఉన్న ఒక మహిళ, అంటే ఈ బిల్డింగ్ అంతా రాకముందు ఉన్న మహిళ ఉంది. ఆవిడతో కూడా మాట్లాడదాం. మాట్లాడే ముందు, నిన్న మనం చేసిన వీడియోకి మంచి స్పందన వచ్చింది. కామెంట్స్ కూడా అందులో హైడ్రాకి చాలా పాజిటివ్ కామెంట్స్ పెడుతున్నారు. హైడ్రా లేకపోతే ఇదంతా జరిగేది కాదు, హైడ్రా ఒకవేళ కూల్ చేయకపోతే మీరు అధికారులను తిట్టేవాళ్ళు, ప్రభుత్వాన్ని తప్పుపట్టేవాళ్ళు, హైడ్రా చేసింది చాలా మంచి పని, ఇంకా ఇలాంటి కూల్చిపడేయాలి అని చెప్పి కూడా చాలామంది కామెంట్స్ పెట్టారు. హైడ్రా చేసేది మంచి పనే, ఇలాంటి బిల్డింగ్స్ కూల్ చేయాలి, దాన్ని ఎవరు తప్పుపట్టరు. కానీ ఇక్కడ ప్రధాన ప్రశ్న ఏంటంటే, ఇంత భారీ భవనాలు కట్టినప్పుడు అధికారులు ఏం చేస్తున్నారు? నాలా మీద కట్టేటప్పుడు ఎందుకు కళ్ళు మూసుకున్నారు? దీనికి సమాధానం ఎవరు చెప్తారు? ఏదో ఒక అధికారిని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, ఏదో ఒక అధికారిని సస్పెండ్ చేస్తున్నారు అంటే అక్కడతో అయిపోయిందా? ఒక బిల్డింగ్ నిర్మించాలంటే ఎన్ని అనుమతులు ఉంటాయి సహజంగా? అది నాలా మీద కట్టాలంటే అసలు కట్టకూడదు కదా. మరి కట్టకున్నప్పుడు ఎలా కట్టేశారు ఇవన్నీ కూడా? ఒకసారి నిన్న మనం ఇక్కడి నుంచే వీడియో చేసాం. ఒక హాస్టల్ ఇది కూల్ చేస్తారు అని చెప్పి 2 పక్కన ఉన్న హాస్టల్స్ కూడా ఉన్నాయి, చూసారా? రైట్ సైడ్ చూస్తే పైన ఆల్రెడీ కూల్ చేశారు. ఇప్పుడు బాహుబలి క్రెయిన్ ఒక పక్క, ఇంకొక హాస్టల్ మిగిలి ఉంది, మీరు విజువల్స్లో చూస్తున్న హాస్టల్, అది కూడా కూల్ చేస్తారు. ముందు నుంచి కూల్చుకుంటూ వస్తున్నారు హాస్టల్ కూడా. దాని పక్కన ఉన్నది ఆల్రెడీ కూలిపోయింది పూర్తిగా. ఈ కింద ఒక్కసారి ఇల్లు చూద్దాం. ఆ కూలుస్తున్న భవనాల కింద ఉన్న ఇవన్నీ రేకుల షెడ్లు. వీళ్ళంతా కూడా రోజువారీ పనులు చేసుకునే వాళ్ళు, చిన్న చిన్న ఇల్లు నిర్మించుకుంటూ ఉంటున్న వాళ్ళు. వీళ్ళంతా కూడా తాళాలు వేసుకుని, ఒకసారి రండి ఇక్కడ ఇది చూడండి విజువల్స్లో. వీళ్ళంతా ఇక్కడ ఇంటికి ఇలా తాళాలు వేసుకుని ఇల్లు వదిలి బయటకు వెళ్ళిపోయారు. మొత్తం ఈ లైన్లో ఇక్కడి నుంచి కనిపిస్తున్న మొత్తం అన్నీ కూడా ఇంటికి తాళాలు వేసుకుని, ఎందుకంటే అక్కడ భారీ శకలాలు విరిగి ఇళ్ల మీద పడితే తట్టుకునే ఇల్లు కూడా కాదు ఇవి, పైనంతా రేకులు వేసి ఉంటాయి. అంత పెద్ద ఇటుకలు కానీ అవన్నీ కూడా పైన పడితే పూర్తిగా కూలిపోతాయి. ఇవన్నీ కూడా ఇళ్లలో ఖాళీ చేశారు. ఒక పక్క కూల్చివేతలు జరుగుతున్నాయి. దాదాపు ఇప్పటికీ మనకున్న సమాచారం ప్రకారం 6 బిల్డింగ్లు, భారీ భవనాలు కూల్చిపడేసింది హైడ్రా. ఇంకా కూల్చివేతలు జరుగుతున్నాయి. ఇక్కడ స్థానికులతో మాట్లాడదాం. మాట్లాడే ముందు ఇక్కడ ఉన్న ఏరియాని మీకు చూపిస్తాం, ఒకసారి చూడండి. ఇది అంజయ్ నగర్ గచ్చిబౌలిలోని. ఆ పైనుంచి మీరు చూస్తున్నారు కదా రోడ్, అక్కడి నుంచి వాటర్ అంతా డౌన్లోకి వస్తుంది. ఇలా ఇక్కడికి వచ్చి చూస్తే స్కోప్లా కనిపిస్తుంది. డౌన్లోకి అలా వాటర్ అంతా ముందుకు వచ్చి ఇక్కడి నుంచి అలా ముందుకు వెళ్ళి ఆ ముందు ఉన్న నాలాలోకి ఆ వాటర్ చేరేది. ఇదంతా కూడా కొన్ని దశాబ్దాల నుంచి జరుగుతూ వస్తుంది. ఇక్కడ ఉన్న ఒక మహిళతో మాట్లాడదాం, స్థానిక మహిళతో. చూడండి, ఆ వాటర్ అలా వెళ్ళిపోయి అక్కడ నాలాలోకి కలుస్తుంది. అది నాలా. ఆ నాలా మీద పూర్తిగా ఆక్యుపై చేసి ఇల్లు కట్టేశారు. అసలు అంతకుముందు పరిస్థితి ఎలా ఉండేది ఒక 30 ఏళ్ల క్రితం, ఆ తర్వాత నిర్మాణాలు ఎలా వచ్చాయనేది కూడా ఇక్కడ మహిళతో మనం మాట్లాడి తెలుసుకుందాం. అంజయ్ నగర్లో ఒక 30 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్న ఒక స్థానిక మహిళతో మనం మాట్లాడదాం. అమ్మ, మీ పేరమ్మా?
మీరు ఎంతకాలం అయింది ఇక్కడికి రాబట్టి? 30 సంవత్సరాలు. 30 సంవత్సరాలు, కరెక్ట్. ఓకే. ఈ 30 ఏళ్ల నుంచి చూస్తున్నారు మీరు, ఈ ప్రాంతంలో అవన్నీ ఉన్నాయా? అప్పుడు అవన్నీ కూల్చేస్తున్నవన్నీ మీరు వచ్చినప్పుడు ఉన్నాయా? అప్పుడు పరిస్థితులు ఏంటి? మేము వచ్చినప్పుడు అయితే మొత్తము అడివే ఇదంతా, రాళ్ళు రప్పలు గుట్టలు ఏం లేకుండా, ఒక మనిషి పోవాలన్నా కూడా చాలా ప్రాబ్లం ఉండే. మాకు చిన్నది ఒక బస్ స్టాప్లో టీ షాప్ ఉండేది. ఆ టీ షాప్లో హోటల్ నడుపుకొని ఉండేవాళ్ళము. అది రోడ్డు పోయింది. తర్వాత రీసెంట్గా మా ఆయన చచ్చిపోయింది. అప్పుడు తండ్రి ఇక్కడే ఉన్నాము. అప్పుడైతే ఇండ్లు లేవు, ఏమి లేవు, అసలు అడవి అనుకోండి. మేము అడవిలో వచ్చినప్పటి నుంచి ఇక్కడే ఉన్నాం. అప్పటి నుంచి కరెంటు లేదు, అప్పట్లో వాటరు లేదు, ఏమీ ఫెసిలిటీ అనేది మనకి ఏం లేదు. మేము కొట్లాడి కరెంటు తెచ్చాము, కొట్లాడి వాటర్ తెచ్చుకున్నాము. అన్ని కరెంటు గిట్ట మున్సిపల్ ఆఫీసులనే వాళ్ళు మాకు కొట్లాడితే మేము చాలా కష్టపడడం, వాళ్ళు ఇచ్చారు మాకు. ఇక అన్నీ వచ్చినాయి. తర్వాత ఇంకా పుట్టగొడుగులాగా బయట వాళ్ళు రావడం, ఇండ్లు కొనడం, ఇక్కడ వాళ్ళు ఇంకా అమ్మడం, అట్లా కడతా ఉన్నారు. ఇక నిమ్మకు నీరెత్తనట్టు వచ్చిందనమాట, మన సపకి నీరు వచ్చినట్టు. మనం ఏం చేస్తాం, ఇప్పుడు ఇంట్లో నాకు పని ఉంటుంది, అధికారులు ఎవరు వస్తున్నారు, ఇప్పుడు నా ఇంట్లో నాకు సంసారం ఉంటుంది కదా, నేను లీడర్ తనం ఏం చేయలేదు. మామూలుగా నా పిల్లలు నేను కాబట్టి పొద్దుగాలు వేస్తే మేము చాయ్ బండికి వెళ్ళిపోవాలి, సాయంత్రం మళ్ళీ రాత్రికి 9:30కి రావాలి. ఇంట్లోకి రావడం పండడం తప్ప ఎక్కడ ఏం జరుగుతుంది. నేనేం లీడర్షిప్లో తిరిగితే కదా, తిరిగి నేను రాజకీయం చేస్తే నాకు కొన్ని అనుభవం అయ్యేది. ఇంత సంసారం బట్టి ఒక్క నిమిషం అమ్మా. ఇప్పుడు మీరు అక్కడ చూడండి, చూపిస్తాం ఒకసారి, కెమెరా ఒకసారి టర్న్ చేయండి. ఆ కనిపిస్తున్న కూల్ చేసిన బిల్డింగ్ అది హాస్టల్ అమ్మా, దాని పక్కనే ఇది ఒక హాస్టల్, అది కూడా కూల్ చేస్తారనుకోండి. ఇవన్నీ ఎప్పుడు కట్టారు? ఇవన్నీ మీరున్నప్పుడు ఇవన్నీ లేవంటున్నారు. 30 ఏళ్ల క్రితం. ఎన్ని ఏళ్ల క్రితం కట్టారు? అంతకుముందు ఇక్కడ నీళ్ళు ఎలా వెళ్ళేవా? ఎలా ఉండేది? ఇది మొత్తము అంటే ఇది డౌన్ ఉంది కాబట్టి ఆ ఏరియా నుంచి ఇప్పుడు అక్కడ వరకు ఆ నీళ్ళన్నీ ఇటే వస్తుంది డౌను. నాకు తెలిసిన వరకు అయితే ఆడ మోరి ఉండేది. మల్లారెడ్డి అని చచ్చిపోయిండు, ఆయన ఉన్నప్పుడు అక్కడ మోరి కట్టాడు. అప్పుడు చిన్న మోరి అనమాట, అది మాత్రం పెద్ద నాలనే. అంటే ఇక్కడ ఇది బిల్డింగ్ కూలేది కోటర్సే, అది నాల 20 గజాల నాల అది అన్నమాట. ఇంకా చెప్తున్నా కదా, నిమ్మకు నీరు వచ్చినట్టు చేశారు ఒకటి. నేనేమంటున్నంటే హైదరాబాద్లకు ముఖ్యమంత్రికి కూడా, ఈయనకు మన రంగనాథ్ సార్ కూడా వాళ్ళు చేసేది కరెక్టే, నేను కాదంటలేను. కానీ కొంచెం టైం ఇస్తే సామాన్లన్నీ బయట పెట్టి, అది కొంచెం ఇప్పుడు అందరికీ హాస్టళ్ళకి ఇబ్బంది అయింది. ఇప్పుడు నా ఇల్లు కూలిపోయింది, ఇప్పుడు నేను ఎవరు చెప్పుకోవాలి? మీరు ఎట్లయినా కూల్చేది తప్పదు, కానీ ఈ ఘోరం చేయొద్దు. మీ గవర్నమెంట్ చెడ్డ పేరు ఎందుకు తెచ్చుకుంటారని అంటే ఇట్లా లేకుండా ఇప్పుడు ఒక్క ఆయన చేసినందుకు ఇన్ని పోయినాయి అంజనాలరా, ఒక్క మనిషి చేసినందుకు ఇన్ని బిల్డింగ్లు అని అంటే ఒక్క బిల్డింగ్ పోయి మా బిల్డింగ్లు ఎందుకు కొట్టేసిండ్రు అంటున్నారు. కానీ వాళ్ళకేందంటే ఇప్పుడు గవర్నమెంట్ ఎప్పుడు మనకు పగ కాదు. ఒకటి ఆ బిల్డింగ్ కన్నీళ్ళు వచ్చే పానలు పోతాయని పడేసింది. వీళ్ళు నాకు నా ప్రశ్నకు ఒకటి మీరు సమాధానం చెప్పండి అమ్మా. 30 ఏళ్ల క్రితం ఇవన్నీ లేవు, ఇక్కడ నుంచి నీళ్లు అక్కడ నుంచి అలా వెళ్ళి మోరీలో కలిసాయి. అవును, అక్కడ నాలా ఉండేది. నాలనే ఆ తర్వాత 7-8 సంవత్సరాల నుంచి ఇవన్నీ వరుసగా కట్టుకుంటూ వస్తున్నారు. 15 సంవత్సరాల నుంచి ఇవన్నీ మొత్తం ఒకటి ఒకేసారి కాకుండా ఒకటి లోపల ఎక్కడ కడుతున్నారు. మాకు వెనకాల బిల్డింగ్ పడిపోయింది కూడా మాకు తెలియదు, అది ఎన్ని కట్టింది కూడా తెలియదు. పడ్డాక తెలిసింది, పక్కకే ఉంటాం కానీ తెలియదు. ఎందుకంటే మేమేమంటే కొంత అధికారులు ఉన్నారు మనకు ఇక్కడ, తెలిసిన వాళ్ళు సర్పంచ్ వాళ్ళు చూసుకుంటారని తెలుసు, అంతే తప్ప నాకు అంతకన్నా ఇంకేం తెలియదు. ఎంత భారీ శబ్దాలు వస్తున్నాయో చూడండి. హాస్టల్ బిల్డింగ్ పడేస్తుంటే ఆ హాస్టల్ మొత్తం అంతా పూర్తిగా నేలమట్టం చేస్తున్న విజువల్స్. పక్కన కూడా అంటే వెనక సైడ్ ఉంది, మీకు కనిపించదు, బాహుబలి క్రెయిన్ అది. మీరు స్థానికంగా ఉంటున్నారు, మీ ముందే నాలా ఉంది, 30 ఏళ్ల నుంచి వస్తున్నారు, మోరీ ఉంది. మరి నాలా మీద మీరు ఇల్లు కడుతుంటే మీరు క్వశ్చన్ చేయలేదా వాళ్ళని? ఇక్కడ ఇల్లు ఎలా కడతారు, ఇది మీరు కొనలేదు కదా, నాలా మీద ఇల్లు ఎలా కొడతారని ఇంతమంది ఉన్నారు, ఎవరు మీరు క్వశ్చన్ చేయలేదా? ఎలా వదిలేశారు? నేనైతే లాస్ట్ బిల్డింగ్ ఆయనకు చాలా చెప్పాను సార్, ఇది ఆ ముసలాయన చచ్చిపోయాడు, ఇది నాలో ఉంది కట్టొద్దని చెప్పాను. నా ముంగడ కొంతమందికి డబ్బులు ఇచ్చారు, నా ఇంటికి వచ్చి ఏడ్చాడు ఆయన. ఎందుకంటే బిడ్డ నాకు చాలా మంది బోర్ ఏమి ఇస్తలేరు, డబ్బులు ఇస్తున్నా అంటే, మరి ఒక బిల్డింగ్ కట్టినావు కదా నాయన, ఇంకో బిల్డింగ్ ఎందుకని అడిగాను అంతవరకు. ఎందుకంటే మనం ఎక్కువ ఇన్వాల్వ్ కానికలేదు. నీకు అంటే నన్ను ఒక చీడపురుగు లెక్క చూసింది, దీనికి రేకుల ఇల్లు ఉంది కదా, ఏం లేదని ఒక చీడపురుగు మనం అంతేకున్నాం. నేనైతే చెప్పాను ఆయన. అంటే నీ ముందే డబ్బులు ఇచ్చా అంటే అధికారులకు డబ్బులు అధికారులకు కాదు, అది ఎవరో మున్సిపల్లకు అయితే ఇచ్చాడు. చెప్పాడు మున్సిపల్ చాలా డబ్బులు పెట్టాను బిడ్డ, నన్ను చాలా టార్చర్ పెట్టాడని కూడా చెప్పాడు ఆయన. ఎంతవరకు పెట్టారని చెప్పాడు అప్పట్లో? లక్షలే పెట్టాడు. అంటే ఇది ఎవరికంటే ఇక్కడ మున్సిపల్ అధికారులకు పెట్టాడా ఎవరికి పెట్టాడు నాకైతే చెప్పిండు ఆయన. కానీ గవర్నమెంట్కి మాత్రం ఇది పోలేదు, గవర్నమెంట్కి తెలియదు. ఇది గవర్నమెంట్కి ఎంత రిక్వెస్ట్ చేస్తున్నట్టు వాళ్ళకి ఏం తెలియదు. అసలే నిజం ఇప్పుడు పడ్డది. ఇక్కడ వాళ్ళంతా కుమ్మక్కయ్యి పెట్టారు పాపం. వీళ్ళు ఏం చేసి నమ్మి ఆశకు హాస్టల్ కట్టి ఆశకు అంత లేకుండా ఆయన ఒక బిల్డింగ్ కడితే అయిపోతుండే, నాలా మీద కట్టి పొరపాటు చేశాడు కదా. ఇప్పుడు అందరికి వచ్చింది కదా ఆయన వల్ల.
అది ప్రాబ్లం జరిగింది. ఇప్పుడు నాలని తెలుసు కూడా వాళ్ళకి, కట్టాడు. ఇప్పుడు నేనేం మాట్లాడాలి? నేను చెప్పాను కూడా, వద్దని నాయన అని చెప్పా. అంటే పూర్తిగా ఇక్కడ లోకల్గా ఉన్న వాళ్ళకి, మున్సిపల్ వాళ్ళకి డబ్బులు ఇచ్చి నాల మీద ఇల్లు కట్టింది అయితే క్లియర్. అది ఆయన చెప్పాడు నాకు నేనైతే చూడలేదు. ఆయన చెప్తే వాళ్ళ భార్యకి వచ్చి ఇంట్లోకి వచ్చి అన్నది, ఏడ్చింది. లక్ష్మి చాలా బాధ పెడుతుంటే, మేడం మరి ఎందుకు ఈ ఇల్లు ఉంది కదా, మీకు పట్టా ఉంది కదా, ఆ ఇల్లుకి ఎందుకంటే ఇంక అంతే మాట్లాడింది. రీసెంట్గా చచ్చిపోయాడు ఆయన పాపం, అంతే. అంతవరకు ఫస్ట్ ఒకటి కట్టి ఆ తర్వాత ఇంకొకటి కట్టాడు. ఫస్ట్ ఇది కట్టాడు, ఇది కట్టిండు, ఇది కట్టినాక దాని మీద కట్టాడు. దీని మీద అంటే పక్కది అదే నాల మీద పడేసింది గల్లీలో. బిల్డింగ్ పడిపోయింది కదా ఒకటి పాత, దాని పక్కకి అది నెక్స్ట్ అదే అది అది అంతే. ఎన్ని సంవత్సరాల క్రితం అమ్మా ఇది? ఇది ఇప్పుడు 8 సంవత్సరాలు అవుతుంది, 8 ఏళ్ళు అవుతుంది. అంటే నేనేమంటున్నా అంటే ఒక్కరు చేసిన తప్పుకి ఇది అయిపోయింది. ఇప్పుడు ఏమంటారు, ప్రభుత్వం తప్పు, గవర్నమెంట్ తప్పు. అంటే గవర్నమెంట్ నాల మీద కట్టమని చెప్పదు కదా మీకు. నేనేమంటున్నా అంటే గవర్నమెంట్కి ఏంటంటే గరీబోళ్ళకి ఇండ్లు లేవు ఒకటి. ఇప్పుడు ఒక మాట ఇంకొకటి చెప్తాను నేను, ఏంటంటే ఉన్నోళ్ళకు ఒక రేకులు ఇల్లు గుడిసెలు లేవు. ఇప్పుడు బిల్డింగ్లు కట్టిందంటే డబ్బులు ఉన్నోళ్ళ లేనోళ్ళ? ఉన్నోళ్ళే కదా. నేనేమంటా గవర్నమెంట్ చెప్పేది ఏంటంటే ఉన్నోళ్ళ నీళ్ళను గుర్తించాను. హైడ్రా అయితే పక్క పనిచేస్తుంది. ఎందుకంటే మా ఇష్టోళ్ళకి ఇప్పుడు నా ఇల్లు కూలిపోయింది. నాకెవరు ఇప్పుడు కూర్చి 30 సంవత్సరాల నుంచి నేనున్నా, భర్త లేడు, రీసెంట్గా కొడుకు చచ్చిపోయిండు. ఇప్పుడు ఇల్లు పక్కన ఇల్లు పడేస్తుంటే అది వచ్చేసి నీ రేకులు ఇంటి మీద పడింది. పడ్డది, ఆల్రెడీ ఇరిగింది కదా, ఆల్రెడీ ఇరిగింది, కనపడుతుంది ఇరిగింది. నేను ఎవరు చెప్పి అధికారులు చెప్పినామనుకో, వాళ్ళకి ఓనర్కి చెప్పినామనుకో, ఆ బిల్డింగ్ ఆయనకు ఫోన్ చేసి సార్ అంత ఇంత నాకు ఒక 2000 3000 అన్నామనుకో, నా కోట్ల ఆస్తి పోయింది నీ ఇల్లు గురించి. ఎందుకంటే అప్పుడు నేనేం మాట్లాడాలి? అందుకే నేనే ఏడ్చుకుంటా. కరెక్ట్ ఈరోజు 6 రోజులు అయింది, ఆ మెట్ల మీదనే కూర్చున్నాను నేను. మీరు కూడా చూస్తున్నారు 2 రోజుల నుంచి. మెట్ల మీద తిండి లేక నిద్ర లేక ప్రతి ఒక్క హాస్టల్లో నేను పనుకుంటా అంటే కూడా నాకు స్నానం ఇస్తలేరు తెలుసా. నేను అక్కడ సిద్ధినాలు పోయి ఎవరింటున్నాం అనుకుంటున్నాను. హాస్టల్లో కొంచెం రూమ్ ఇవ్వండి పనుకుంటా అంటే మా హాస్టల్లో లేదు జాగా అంటున్నారు. అది కథ. ఎందుకంటే బాధగా ఉంది ఇప్పుడు. ఇంతకైనా సరే ఇప్పుడైనా సరే గవర్నమెంట్కి ఏంటంటే ఇండ్లు కట్టియండ్రు, కానీ మీరు గట్టికుంటే ఇంత దారుణం జరగదు. మున్సిపల్ వాళ్ళు కానీ గవర్నమెంట్ వాళ్ళు గట్టిగా ఒక బిల్డింగ్ కడుతుండ్రు, మీకు వస్తుంది కదా, మీ వరకు వస్తుంది కదా, మీ ఆఫీసుల వరకు వస్తుంది కదా, మేము పర్మిషన్ అంటారు, అది అంటారు కదా, అది వస్తుంది కదా. అది వచ్చినప్పుడు మీ బాబు నువ్వు ఎక్కడ బిల్డింగ్ కడుతున్నావు నువ్వు అడగకుండా ఇక్కడ వాళ్ళకు మీ ఇక్కడ వాళ్ళు ఏంటంటే మేము చూసుకుంటామని చెప్పిండ్రు. అస్సలైంది ఇక్కడ వాళ్ళు కూడా తప్పు కాదు. మీరు మున్సిపల్ అధికారులకు మీకు తెలుసుగా ఎక్కడ నాలా ఉంది, ఎక్కడ ఇండ్లు మీకు చెక్ చేయలే కదా. అది ఇక్కడ వాళ్ళది, అంజనార్ వాళ్ళది ఎవరు తప్పు లేదు, అధికారులదే తప్పు. అధికారులు అంటే శేర్లింగపల్లి ఎందుకు పెట్టారు, మండలం అని ఒక పెద్దది ఎందుకు కేటాయించారు? ఇప్పుడు దెబ్బ ముఖ్యమంత్రి ఎంక్వైరీ చేసుకోవాలి కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి అంటే ఆయన ఏమన్నాడు, ఆయన విడిచిపెట్టి మిమ్మల్ని మీరు చూసుకోరు, ముఖ్యమంత్రి ఎందుకు వస్తాడు, మన రంగనాథంలో ఏమన్నా ఇష్యూ అయితే వస్తాడు కదా. అది కథ అనమాట. వాళ్ళు ఎందుకు వస్తారు? ఇప్పుడు రంగనాథ్ చేసేది కరెక్టే కదండి. ఇప్పుడు నాకైతే కరెక్టే అనిపిస్తుంది. ఎందుకంటే నాకు కొంచెం ఇసుక అయింది. ఇసుక అంటే అందరి వల్ల కూడా, హాస్టల్ వల్ల కూడా బాధ. పాపం హాస్టల్లో అయితే సామాన్లు బయట వేసారు, కానీ టైం ఇచ్చేది ఉండే నాకు. నా సామాన్లు అన్నీ పడిపోయినాయి ఇప్పుడు లోపల. స్థానికుల మాటలను బట్టి మనకు అర్థమైంది ఏంటంటే అధికారులు లంచాలు మరిగి డబ్బులు తీసుకుని ఇలాంటి వాటికి పర్మిషన్లు ఇవ్వడం వల్ల నాళాల మీద నిర్మాణాలు చేపడుతున్న ఇల్లు కాదు భారీ భవనాలు కడుతున్నా కానీ చూసి చూడనట్టు వదిలేయడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. అంటే కింది స్థాయి అధికారులు డబ్బులు తీసుకున్నారు, లంచాలు తినేసి వదిలేశారు, అది ఓకే. అయితే శేర్లింగంపల్లి లాంటి చోట్ల ప్రధానంగా జిహెచ్ఎంసీ ఆఫీస్లో కానీ టౌన్ ప్లానింగ్ ఆఫీస్లో కానీ పైనున్న అధికారులు ఎందుకు కళ్ళు మూసుకున్నారు? వాళ్ళు కింది స్థాయిలో నిర్మాణం జరుగుతున్నప్పుడు, అది నాలా మీద నిర్మాణం జరుగుతున్నప్పుడు వెళ్ళి చూసుకోవాలి కదా, అక్కడ ఉన్న ప్లేస్ నాలానా, అధికారికంగా పర్మిషన్ ఉందా ఏంటని చెక్ చేసుకోవాలి. వాళ్ళు రారు, వీళ్ళు రానివ్వరు. ఇక్కడున్న వాళ్ళు మేనేజ్ చేసి నిర్మాణాలు పూర్తయిపోతాయి. ఇలా ఈరోజు హైడ్రా చేస్తున్నది మంచి పనే, కానీ హైడ్రా రాకముందు జరిగిన కకృతి, ఆ లంచాలు తినడం, అప్పుడు అవినీతికి పాల్పడడం వల్ల ఇంతలాగా నాళాల మీద నిర్మాణాలు జరిగాయనేది కూడా ఎవ్వరూ కొట్టి పారేయలేని అంశం. నాలా మీద నిర్మాణం చేపడితే ఎందుకు కళ్ళు మూసుకున్నారంటే కేవలం లంచాలు తిని కళ్ళు మూసుకున్నారు. లంచాలకు కకృతి పడి, అవినీతి సొమ్ముకు ఆశపడి ఇంతింతలా నిర్మాణాలు చేస్తూ ఉంటే చూసి చూడనట్టుగా వదిలేశారనేది స్పష్టమవుతోంది. శేష యూపీ దేశం, అంజయ్ నగర్, హైదరాబాద్.